23వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సంఘములో ఉంటున్న విశ్వాసులు ఈ కడవరి దినాలలో మనల్ని గూర్చిన ఒక ఆలోచన ఎల్లప్పుడూ మనకి కావాలి. నా వ్యక్తిగత జీవితంలో దేవునికి సమీపంగా రావాలి. ఎందుకంటే మొదటిగా మన సహవాసం దేవునితో చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి విషయం, నా సహవాసం ప్రభుతో ఎలా ఉంది, ప్రభుతో నా సహవాసం బలపడుకున్నట్లుగా అడ్డుగా ఉంటున్నవి ఏమిటి, వాటినన్నిటినీ సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ దేవుని పాదాల చెంత మనం దేవునికి సమీపించగలిగిన కృషిని ప్రయాసను మనం చేయవలసింది అవసరమై ఉంది. దేవుడు మన కొరకు ఏదైనాను మార్చగలడు, కానీ అయితే మన మనస్సును మన హృదయాన్ని మార్చుకోవాల్సింది మనమే. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఆ మాట. దేవుడు మన కొరకు ఏదైనాను మార్చగలడు, ఏదైనాను చేయగలడు, కానీ మన మనస్సును హృదయాన్ని మార్చుకోవాల్సింది మాత్రము చెప్పండి మనమే, నేనే. దేవుడు 10 శూర కార్యాలు జరిగించాడు. ఐగుప్తు భయంకరమైన ఉక్కు కౌగిలిలో నుండి అదుగో ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ భయంకరమైన ప్రపంచమే దద్దరిల్లగలిగిన సూచనలు జరిగించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు. ఏ మనుషుడును మునుపు ఎన్నడూ ఊహించని, వినని, కానరాని మహిమ కలిగిన కార్యమైన ఎర్ర సముద్రమును వారి కొరకు 2 పాయలుగా దేవుడు చీల్చి ఆరిన నేలను నడిపించాడు. గొప్ప దేవుడు వారి కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నెన్ని పరిస్థితులను మార్చాడు. అయితే లేఖనం అంటుంది, అన్ని మార్చిన వాడు ఎందుకని ఇశ్రాయేలు ప్రజల హృదయాలను మనస్సులను ఆయన మార్చలేదు? ఎందుకని మార్చుకునే విషయాలలో వారికి ఆ నిర్ణయాన్ని విడిచిపెట్టాడు? ఆ ప్రభు మాటలు వింటున్న వారులారా, సత్యాన్ని గమనించాలి. లేఖనం మాట్లాడుతుంది, పరిస్థితులు యావత్తును వారి కొరకు మార్చాడు. చెరసాలను మార్చాడు, కన్నీరును మార్చాడు, యావత్తును దేవుడు వారి కొరకు మార్చివేశాడు. కానీ వాళ్ళ మనసులను మార్చుకునే, వాళ్ళ హృదయాలను మార్చుకునే బాధ్యత వారికి విడిచిపెట్టాడు. అందుకని లేఖన సత్యాలు మాట్లాడుతున్న అనుభవాలు జ్ఞాపకం చేసుకోండి. నీవే నీ మనసును మార్చుకోవాలి, నీవే నీ హృదయాన్ని మార్చుకోవాలి. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాడు. నీ ముందర ఆయన తీసుకుని వచ్చి పెడతాడు, సత్యాన్ని చెప్తాడు, మరణమును జీవమును నీ ఎదుట పెడతాడు. వినాలి, నిత్య జీవమును నిత్య మరణమును ఎదుట పెడతాడు. నీ ముందర ఉంచినప్పుడు నీ మనస్సు వినాలి నా మాటలు. ఆయన నీ ఎదుటకు దేవుని వార్తను, వాక్యాన్ని తీసుకుని వస్తాడు. నిర్ణయం నీ చేతుల్లో ఉంటుంది. నిన్ను బలవంతంగా అయినా మార్చేవాడు కాడు. ఎప్పటికీ ఆయన నిన్ను బలవంతంగా మార్చడు. నిన్ను నీవే మార్చుకోవాలి. ఏమే, నీ మనస్సును, నీ హృదయాన్ని నీవే మలుచుకోవాలి. చేతులెత్తి దేవుని స్తోత్రం చూద్దారా గట్టిగా, మంచి చెప్పాలి హల్లెలూయా. నీ మనస్సు మార్చుకోవాలనడానికి కొన్ని ఇండికేటర్స్ కనబడుతూ ఉంటాయి. నీ పరిస్థితులు విషమంగా మారుతాయి, నీ జీవితములో ద్వారాలని మూయబడతాయి. వినాలా మాట. ఎక్కడో నీ దేహములో వ్యాధి బలహీనతలు, ఎక్కడో నీ జీవితంలో వాక్కులో నెరవేరవు. యు ఆర్ కాల్డ్ ఫర్ సంథింగ్ బట్ యు ఆర్ నథింగ్. నువ్వు ఏదో గొప్ప కార్యాల కొరకు పిలువబడ్డావు, అయితే నీ జీవితమే శూన్యంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇమీడియట్గా నీకు స్ట్రైక్ అవ్వాలి. ఏమని గమనము రావాలి అని అంటే, ఎక్కడో నన్ను నేను మార్చుకొనబద్దుడనై ఉన్నాను, ఎక్కడో నన్ను నేను మార్చుకొనబద్దురాలనై ఉన్నాను. వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను. అప్పుడు నీ మనస్సును ఒకసారి దేవుని ఎదుట పదిలపరిచి, నీ మనస్సును దేవుని ఎదుట నిలబెట్టి ఒకసారి, ఎందుకు నాకు ఈ ద్వారం తెరవబడలేదు, ఎందుకు ఈ స్వస్థత రాలేదు, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను పడిపోతున్నాను, ఎందుకని నా జీవితంలో వాగ్దానాలు నెరవేర్పులోనికి రాలేదు,
నాకంటే వెనుకున్న వారు నన్ను ముందు దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి కలిగిన కారణాలేంటి? ఏవీ లేదు. ఒక్కసారి నీ హృదయాలను పరిశీలన చేసుకుని దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయాలతో దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడి నీ మనస్సును గనక నువ్వు మార్చుకోగలిగితే మిగిలిన కార్యాలన్నీ నీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుతాయి. ప్రభు యేసుక్రీస్తు నీ నామమున దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక నీ ఆశీర్వాదాలు తెరవబడగలిగిన తాళపు చెవి నీ మనసులోనే ఉంది. నీ జీవితాలలో దేవుని వాగ్దానాలు నెరవేరగలిగిన ఆ తాళపు చెవి, ఆ అవకాశం దేవుడు నీ దగ్గరే ఉంచాడు. లేఖనంలో రాయబడి ఉన్నది, దేవుడు 2 మార్గాలు ఏర్పరిచాడు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. లేఖనం అంటుంది, ఇరుకు మార్గమున పోవారు స్వల్ప జనులంట, అదే విశాల మార్గమున వెళ్ళేవారు విస్తారమైన జనులంట. ఇరుకు మార్గము అది స్వల్పమునది, సంకుచితమనై ఉన్నది, అయితే దాని ముగింపు జీవమని మాట్లాడుతుంది. విశాల మార్గం అలా కాదంట, అది చాలా విశాలంగా ఉంటుంది, దానికి కట్టుదిట్టాలు లేదు, దానికి డిసిప్లిన్స్ లేదు, లోకమంతా మార్గంలో కూడా వెళ్ళిపోతున్నారు, అయితే దాని ముగింపు మరణమని లేఖనం మాట్లాడుతుంది. అలాంటప్పుడు దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎవరిని త్రోవలో పోరాని తోసిడు, దేవుడు ఎవరిని ఈ మార్గంలో వెళ్ళిపోని నెట్టివేయుడు. ప్రతి వారికి అవకాశాన్ని ఇస్తాడు. చూస్ లైఫ్ ఆర్ డెత్, మరణమునో జీవమునో కోరుకోమంటాడు. అలాంటప్పుడు దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితంలో ఎక్కడెక్కడ ఇండికేటర్స్ మోగుతున్నాయి ఒకసారి చూడండి. కార్ ఎక్కిన వెంటనే కార్లో బీప్ సౌండ్స్ వస్తాయి. ఆ బీప్ సౌండ్ కలిగిన కారణం సీట్ బెల్ట్. నువ్వు సీట్ బెల్ట్ ధరించు. నువ్వు కనుక సీట్ బెల్ట్ ధరించకపోతే అది మ్రోగుతూనే ఉంటుంది, ఒక నిమిషం వరకు అది మ్రోగుతూనే ఉంటుంది. ఇండికేటర్ ఏంటి? యువర్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్. నీ క్షేమం ముఖ్యం. దానిని ధరించిన వాడు తన ప్రాణాలతో బయటపడుతున్నాడు. దానిని ధరించుకున్న దానిని నిర్లక్ష్యం చేసేవాడికి అయితే, వింటున్నారా, అనేక మంది ఆ జాగ్రత్త తీసుకున్నందువలన వారి జీవితాలు భయంకరమైన వినాశనానికి దారైనాయి. అందుకని అంటున్నాను, నీ మనస్సు మీద యావత్తు ఉంది, ఏం మార్చుకోవాలో చూసుకో. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, నీకు పరిస్థితులు కాదు మారవలసింది, మొదట నీ మనసు మారవలసింది అవసరమై ఉన్నదన్నమాట. నీ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరు మారాలనుకుంటున్నావు, ఎస్, వారు మారవలసింది అవసరమే, నేను కాదనడం లేదు. కానీ అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి విషయాన్ని నేను మాట్లాడుతున్నాను, ప్రతి దేవుని బిడ్డ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక దర్శనం నీకు కావాలి. ఒక్కొక్క రోజు నీ మనసుని ఎక్కడ మార్చుకోవాలో, నీ హృదయాన్ని ఎక్కడ మార్చుకోవాలో, ఆ విషయంలో నువ్వు స్ట్రిక్ట్గా, నీ మీద నువ్వు స్ట్రిక్ట్గా ఉండు. నీ విషయంలో నువ్వే కఠినంగా ఉండు. వింటున్నారు, నీ మీద నువ్వే ఒక టాస్క్ మాస్టర్గా, వింటున్నారు, కఠినముగా ఉంటూ నీ మనస్సును, నీ హృదయమును, నీ దేహమును ఎక్కడ మార్చుకొనవలసి ఉందో అక్కడ నువ్వు మార్చుకోగలిగితే పరలోకమే కూడా నీకు సహాయపడడానికి దిగి వస్తుంది. యేసుని నామం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దిస్ ఇస్ అ యూనివర్సల్ ట్రూత్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అమాలేకీయులను చంపమన్నాడు, అది దేవుడు చెప్పాడు. అయితే లేఖనం అంటుంది, సౌలు మనుషుల మాట విని తన మనసును మార్చుకున్నాడు. అదే చివరిగా తన రాజ్యములో నుండి అతడు క్రిందకు దించబడడానికి, సింహాసనం నుండి వాడు కిందకు పడదొరేయబడ్డానికి అదే కారణమైంది. దానికి కలిగిన, వింటున్నారా, దానికి కారణం ఏంటి? దేవుని మాటలు ముందున్నాయి, మనుషుల మాటలు ముందున్నాయి. ఎవరి మాటకు నేను లోబడాలి? ఎవరి మాట నేను ఘనపరచాలి? నా దేవుని మాట నేను ఘనపరచాలా, లేకపోతే లోకుల మాటలను, నాతో ఉన్నవారి మనుషులను ఘనపరచాలా? నా ప్రభుని సంతోషపరచాలా, నా చుట్టూ ఉన్న వారిని సంతోషపరచాలా? హీ చోజ్ వన్ థింగ్. తన మనస్సులో ఒక దానిని ఎంపిక చేసుకున్నాడు. అది అతని జీవితం యొక్క పతనానికి, అతని పిల్లల యొక్క చీకటి జీవితానికి కారణమైంది. అందుకనే నా యేసయ్య మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమతో, దేవుని వాత్సల్యంతో ప్రతి వారితో చెబుతున్నాను, నీ జీవితాన్ని గురించి నీకు ఒక సీరియస్నెస్ కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిగా హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. మంచి జ్ఞానం కలిగి ఉండడం గొప్ప విషయమే.
మంచి ఉద్యోగం సంపాదన కలిగి ఉండడం మంచి విషయమే. చాలామంది స్నేహితులను వింటున్నారా, మంచి పరిచయాలు కలిగి ఉండడం మంచి విషయమే. నువ్వు ఎల్లప్పుడు కూడా ప్రొడక్టివ్గా ఉండడం చాలా మంచి విషయమే. ఇవన్నీ అభినందించదగినవే. కానీ ఇవన్నీ ఉండి కూడా నీ మనసుని గనక నువ్వు మార్చుకోలేకపోతే నీకంటే నువ్వు ఏమంటారు పరితపింపదగిన మరొక మనుషుడు లేడనేది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, నేను మారాలి. చెప్పాలి, తెరిచి చెప్పాలి. నా మనసు మారాలి. యేసు చెప్పారా, మారు మనస్సు చెప్పండి పొందుడి. ఎవరిని గురించి చెప్పాడు? నీ మనసు నేను మార్చగలనా? నీకు బదులు నేను మారు మనసు పొందావు. నీవు మారాలి. ఎక్కడ మార్చుకోవాలో చూడు. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ డైరెక్షన్స్. నీ ఆలోచించే విధానమును మార్చుకో, నీ త్రోవలను మార్చుకో. మళ్ళీ చదువుతున్నాను, నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దానికి కారణమని నువ్వు సాతానును చూపించలేవు, లోకాన్ని చూపించలేవు. నీ మనసును నీవే మార్చుకున్న బద్ధుడు అయి ఉన్న యేసుని నామమున. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. రినైజాన్స్ అని ఒక పదం ఉంది. అంటే ఆ మాటకి అట్లా అది రిఫార్మేషన్. నీలో మరొక ఏర్పాటు కలగాలి అని అంటే, మరలా నీలో ఒక నిర్మాణము కలగాలి అని అంటే, ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ చేంజింగ్ అవర్ మైండ్స్. మన మనస్సులను మార్చుకోవడంతోనే సమస్తమును ప్రారంభమవుతుంది. ఏం మాట్లాడుకుంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి గట్టిగా. నీ మనస్సును మార్చుకో. నీ మనస్సును మార్చుకోవడంతోనే నీ బాగు మొదలవుతుంది. నీ మనస్సును మార్చుకోవడంతోనే నీ క్షేమం మొదలవుతుంది. నీ మనస్సును మార్చుకోవడంతోనే నీ జీవితంలోని దేవుని కార్యాలు మొదలవుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మారు మనసు అనున్నది ఒక వేళ చేసే ఒక ఎఫెక్ట్ కాదు, అది నిత్యమును నిరంతరము మనలో ఉండవలసింది. వినాలి, కొన్ని ఆత్మీయ అనుభవాలు కంటిన్యూగా ఉండాలి. వాటిలో ప్రధానమైన అనుభవం ఏంటంటే చేంజింగ్ అవర్ సెల్ఫ్. పాము తన కుసమును విడిచినట్లు, వినాలి వాక్యాన్ని, పాము తన కుసమును విడిచి అది కుసమును విడిచే కొలది అది బలంగా మారుతుంది. కుసమును విడిచే కొలది అది శక్తివంతంగా మారుతుంది. అలాగనే నిన్ను మార్చుకునే కొలది నువ్వు బలవంతుడిగా మారుతున్నావు. గతాన్ని విడిచే కొలది నువ్వు శక్తివంతుడిగా నువ్వు మారుతావు. కనుక నీ జీవితాన్ని గురించి, నీ వ్యక్తిగత అనుభవాన్ని గురించి నీకు ఒక సీరియస్నెస్ కావాలి. చెప్పండి, నేను మారాలి. చెప్పాలా మాట అందరి గట్టిగా. నా మనస్సు మారాలి. ప్రతిరోజు నువ్వేం మార్చుకోదు, మొదట నీ మనసును మార్చుకోవచ్చా. ప్రతిరోజు వర్క్ ఆన్ ఇట్. దాని మీద క్రియ జరిగిస్తూ ఉండు, దాని మీద పని చేస్తూ ఉండు. ఒక తోట వేసిన వాడు ప్రతిరోజు ఆ పొలానికి వెళ్తాడు, ప్రతిరోజు ఆ తోటను పరామర్శిస్తాడు, ప్రతిరోజు దానికి నీరు పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. ఎవ్రీ డే హీ కేర్ ఫర్. అదే రీతిగా నువ్వు కేర్ చేయవలసినది ఏదైనా ఉన్నది ఏంటంటే అది నీ మనసే. ప్రతిరోజు నీ మనసు మీద దృష్టి నుంచు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. బుద్ధిహీనులు మనసు మీద కేర్ పెట్టడానికంటే దేహం మీద ఎక్కువగా కేర్ పెడతారు. ఇక్కడ ఒక పొక్కు వచ్చింది, ఇది ఎలా తగ్గింది? ఇక్కడ ఒక మచ్చ వచ్చింది, అది ఎలా పోయింది? ఇక్కడ వింటున్నారా, అనవసరమైన వింటున్నారా వెంట్రుకలు, ఇది ఎలా పోతాయి? దీనికి ఏం చేయాలి వింటున్నారా? దీనికి ఏం టిప్స్ ఫాలో, దీనికి ఏం తినాలి వింటున్నారా? నేను కాదనడం లేదు, నేను దానికి వ్యతిరేకిని కాదు వింటున్నారా. అది నీ ఆలోచన. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వింటున్నారా, ఇది ఎంత నువ్వు సుందరంగా పెట్టుకుని ఇది పాడైతే నువ్వు వెళ్ళవలసింది నరకానికి అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది గనక మారి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నా సరే వింటున్నారా, నువ్వు ప్రభు వలె పరలోకంలో ప్రకాశిస్తావు యేసుని నామమున. అది చెప్పాలి. హల్లెలూయా. అందుకని ఏం కావాలంటే ప్రతిరోజు చెప్పండి, నన్ను నేను మార్చుకోవాలి. చెప్పండి అందరూ మాట. రెండవది, నువ్వు ఆలోచించాల్సింది నీ కుటుంబాన్ని గురించి. నీ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించేవారుగా మారాలి. వాళ్ళ కొరకు భారం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. వారు కూడా నీ వలే దేవుని వాక్యమును వింటూ నీ వలే దేవుని ఎదగడానికి వారి విషయమై నువ్వు దేవుని దగ్గర అంగలార్చాలి, విజ్ఞాపనం చేయాలి. కుటుంబం మారాలంటే సాధారణంగా మారదు. ప్రతి దానికి మనం మూల్యం చెల్లించవలసి ఉంది. యు మస్ట్ పే ద ప్రైస్. మూల్యం చెల్లించకుండా వింటున్నారా, ఏ విలువైనది ఏ ఘనమైనది మనం సాధించలేము, సంపాదించలేము. ఒక మనుషుడు తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన దానికి కావలసిన మూల్యాన్ని చెల్లించాలి. అలాంటప్పుడు వింటున్నారా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నీ కుటుంబానికి కావలసిన వింటున్నారా దేవుని మాటలను వారికి అర్థమయ్యే రీతిలో వారికి నువ్వు తెలియజేయగలగాలి.
ఒకవేళ నీ వల్ల కాకపోతే వారిని దేవుని మందిరానికి నువ్వైనా ఎలాగోనైనా వెంటబెట్టుకుని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో నుండి, తన సన్నిధిలో నుండి వారితో మాట్లాడతాడు యేసుని నామమున. ఆమేన్. ఎల్లప్పుడూ నీ కుటుంబాన్ని గురించిన ఒక భారం నీకు కావాలి. అఫ్ కోర్స్ నీ కుటుంబాన్ని నువ్వు ఆటోమేటిక్గా నీకు ఎవరు చెప్పకుండానే యూ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి కోసం నువ్వు శ్రద్ధ వహిస్తావు. శ్రద్ధ వహించడంలో నేనంటున్నాను, కుటుంబానికి ఇవ్వగలిగిన ఒక గొప్ప శ్రేష్టమైన బహుమానం ఏమైనా ఉందంటే ఇట్స్ ప్రేయర్. కుటుంబానికి ఇవ్వగలిగిన ఒక శ్రేష్టమైన బహుమానం కుటుంబీకులకు ఉన్నదంటే అది ప్రార్థన. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. వారు ప్రభువునకు దగ్గరగా రావాలి. వారు లోక ఆశలలో పడిపోకూడదు. వారు లోక వ్యసనాలలో పడిపోకూడదు. వారు దేవుని వెలుగును చూడకుండా అంధకారంలో ఉండిపోకూడదు. వారందరూ క్రీస్తు వెలుగు యొద్దకు ఆకర్షించబడాలి. దేవుని విషయంలో శ్రద్ధ కలిగిన వారిగా మారాలి. భర్త, భార్య, పిల్లలందరూ కూడా దేవుని సేవించే వారిగా మారాలి యేసు నామమున. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంటిలో వింటున్నారా? ఊరికి ఇంటి ముందర వింటున్నారా? గాడ్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఈ కుటుంబానికి మా ప్రభువుని యేసే అధిపతి అయి ఉన్నాడు అని మనం ఊరికి స్టిక్కర్లో పెట్టడం కాదు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దెన్ ప్రూవ్ ఇట్. నీ ప్రతి చర్య అది నీ గృహస్థులు దానిని వారి చర్యల్లో దానిని చూపించుదురుగాక. ప్రతిదీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఇంట్లో జరగాలి. దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జరగాలి. దేవుని వాక్యానికి భిన్నంగా జరిగే దానిని దయచేసి ఇంట్లోపలికి రానిబాకు. అది విషముతో నిండిన సర్పం లాంటిది. దేవుని వాక్యానుసారంగా లేనిది ఏది తెచ్చుకున్నా సరే దాని ఎఫెక్ట్ తప్పకుండా నీ ఇంటి మీద పడుతుంది. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, దేవుని వాక్యానుసారముగా కానిది, అది వస్తువైనా, అది ఒక కార్యక్రమం అయినా, అది ఒక ప్రోగ్రామ్ అయినా, అది ఒక సన్నివేశమైన ఏదైనా నీ ఇంట్లోకి తెచ్చుకో. అది ఖచ్చితంగా నీ ఇంట్లో నువ్వు తెచ్చుకుంటే అది చూడడానికి నీకు చాలా ఇంపుగా అనిపించు, ఆ టైంకి నీకు ఆనందంగా అనిపించవచ్చు. ఆ పని, ఆ కార్యక్రమం ఏదైనా సరే, బట్ అది ఖచ్చితంగా ఒక సర్పంలాగా అది నీ ఇంట్లో నువ్వు పెంచుతున్నట్టే. నేను ఇటీవల ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కుటుంబాన్ని గురించి ప్రభు నాకు చూపించి, ప్రభు అన్నాడు, ఆ ఇంటిలో పావును చాలా కాలంగా పెంచుతున్నారని అన్నాడు. ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని ప్రభు చూపించి, ఈ ఇంటిలో పావును పెంచుతున్నారు అని. ఆ మాట అర్థం ఏంటి చెప్పాలి? దాని వ్యాఖ్యానం పలు రకాలుగా వస్తుంది. మన సంఘంలో ఉన్న వింటున్నారు, ఒక బిడ్డలను చూపించి ప్రభు వాళ్ళు తమ గృహాలలో సర్పాన్ని పెంచుతున్నారు, పామును పెంచుతున్నారు. మనకి తెలియకుండానే వింటున్నారా? మనం అక్షరానుసారంగా వింటున్నారా? పామును మన ఇంట్లోకి తెచ్చుకోమను. బట్ మనకు తెలియకుండానే అటువంటి విషయాలను, అటువంటి స్వభావాలను, అటువంటి వింటున్నారు దురాత్మలను మా ఇంటికి మనం అనుమతించాం. అది ఉంటే ఏమైంది? నిన్ను కానీ నీ ఇంట్లో ఉన్న ఎవరినైనా సరే, నీ పిల్లలైనా అదేం చేస్తుంది? కాటేస్తుంది, ప్రాణం పోతుంది పిల్లలకి కదా. అప్పుడు ఏం చేస్తాం? అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేంత వరకు మనకు మనసులో నెమ్మది ఉండదు. అక్షరానుసారమైన పాముస్తే అంత భయపడుతున్నావే, ఆత్మ ప్రపంచంలో నువ్వు తెచ్చుకునే దెయ్యాలు, దురాత్మలు వింటున్నారా, నువ్వు తెచ్చుకునే నీ ఆచారాలకు, దేవుని వాక్యానికి భిన్నంగా నువ్వు తెచ్చుకునే ప్రతిదీ నీ ఇంట్లో ఎంత భయంకరమైన వినాశనాలుగా అవి పనిచేస్తున్నాయో దాని గురించిన శ్రద్ధను లేకపోవడం, ఇది ఒక భయంకరమైన అమాయకత్వము, గురుడితనం అనేది గుర్తించి. అందుకని మన గృహ విషయంలో మనకు ఒక శ్రద్ధ కావాలి. నా ఇంటిలో వాక్యానికి విరోధమైనది జరగకుండానట్లుగా నేను సాధ్యమైనంత వరకు ప్రార్థనతో పోరాడతాను, మాటలతో పోరాడతాను. ఆమె చెప్పాలి గట్టిగా. ఇలా లేదండి బైబిల్, మనం ఇలా చేయకూడదండి, అమ్మో బైబిల్ ఇలా లేదు కదండి, అమ్మో ఇది పిల్లలకి ఏమైనా కీడైపోతే, ఇది పిల్లలకి ఆశీర్వాదాన్ని తేడానికి బదులుగా కీడునేమైనా తెస్తే. వింటున్నారు నా మాట? ఇంట్లో దేవుని సన్నిధి ఉందా లేదో చూడు తమ్ముడు. నీ గదిలో దేవుని ప్రశంస ఉందో లేదో చూడు. నీ ఇంట్లో దేవుని సన్నిధి, నీ ఇంట్లో నీ గదిలో దేవుని ప్రసన్నత లేకపోతే సంథింగ్ వెరీ సీరియస్. నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఉంది. నువ్వు ఉంటున్న గది అది ఎక్కడైనా సరే, నువ్వు దేవుని బిడ్డకు ఒక స్థలంలో ఉన్నప్పుడు ఆ స్థలం అంతా దేవుని వింటున్న సన్నిధితో, దేవుని ప్రసన్నతతో నింపబడాలి యేసుని నామమున. ఆమేన్. అది సింహాల బోనైనా సరే, దేవుని సన్నిధికి వస్తే సింహాలన్నీ నోరు మూసుకుని సైలెంట్గా కూర్చుంటాయి. ఎక్సర్సైజింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యం. 24 గంటలు ఫోన్లు చూస్తా కూర్చుంటావురా, అన్ని వచ్చి కూర్చోండి దాని లోపల.
ఏమి వింటున్నారా? వినికిడి వల్ల నా స్థలంలోకి వస్తుంది. దేవుని స్తోత్రం అని ఒక మాట అంటే వెంటనే నా స్థలమంతా దేవుని ప్రసన్నతతో నింపబడి, నాకు అది తెలుసు ఆ విషయం. నేను మాట్లాడుతుంటేనే ఆ స్థలమంతా కూడా ఒక దేవుని సన్నిధి రావడం నేను చూస్తున్నాను. నీ ఇంట్లో వినబడుతున్న ధ్వనుల వలన నీ ఇంటి నిండా దురాత్మనిక చీకటి అలుముకుండా కూడా నేను చూస్తున్నాను. నువ్వేం వింటున్నావు నీ ఇంట్లో? ఎక్కువగా ఒక సినిమా పాటను వింటూ ఉంటే నీ దేహం అంతా చీకటి నింపబడుతుంది. ఒక సినిమా డైలాగులు పదే పదే అదే వస్తుంటే నీ ఇల్లంతా చీకటితో నింపబడుతుంది. పిల్లలు కదా ఏదో చూసుకుంటున్నారు, నువ్వు చూసుకుంటున్నారని అంటున్నావు, బట్ వాళ్ళు సాతానుకు తలుపులు తెరుస్తారు అనేది నీకు అర్థం కావట్లేదు. ఇల్లంతా చీకటిమయంగా మారుతుంది. ఏదో ఒక ఏరియా బాగుండొచ్చు, ఏదో ఒక ఏరియా నీ ఇంట్లో వింటున్నారా? నీ ఇంటిలోని ఏదో ఒక పరిధి మంచిగానే ఉండొచ్చు, సంపాదన బాగుండొచ్చు, రాబడి బాగుండొచ్చు, ద్వారాలు తెరవబడొచ్చు, బట్ ఎక్కడో చోట సీరియస్ అయిన దెబ్బ తగులుతానే ఉంటుంది. ఇంటిని కూర్చుని ఒక వైరాగ్యం నీకు కావాలి. ఇస్తున్నాము. నా మటుకు నేను భక్తి చేస్తానండి, నాకేంది ఇతరుల సంగతి నాకు అనవసరం అని అనలేదు యెహోషువ. నేనును ఇంటి వారిని భార్యకి చెప్పాడు, తన కుమారులకు చెప్పాడు, తన కుమార్తెలకు చెప్పాడు, తన మనవ సంతతికి చెప్పాడు, తన ముది మనవలకు చెప్పాడు, మనం దేవుని సేవింపబద్ధమై ఉన్నాం. ఒక్కొక్కరి ఎడల శ్రద్ధ వహించాడు. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హుషారుగా చెబుతారా? గట్టిగా. ఏం నేర్చుకుంటున్నాం మనం? నీ ఇంటిని కూర్చున్న శ్రద్ధ నీకు కావాలి, నీ పిల్లలను కూర్చున్న శ్రద్ధ నీకు కావాలి. నీ ఇంటిలో దేవుని యొక్క ప్రసన్నత ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. నేను ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎక్కడ నుంచి బయటకు వచ్చి, బయట నుంచి ఇంటికి వచ్చి ఫస్ట్ నేను చూసేది ఇల్లు శుభ్రంగా ఉందా లేదా. ఐ జస్ట్ నోటీస్. వెళ్ళలేకపోతే ఎవరినొకటి నన్ను ఒకసారి చూడండి, ఇక్కడ బాగోలేదు, క్లీన్ చేయండి నాన్న. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదా, ఎల్లప్పుడు కూడా ఏదో ఒకటి హెల్టర్ స్కెల్టర్గా ఉంటాయండి. దాని వెంటనే చూసుకోండి, ఎన్ని చేసుకోండి. ఐ వాంట్ థింగ్స్ టు బి ఇన్ ఆర్డర్. అన్నీ కూడా క్రమంగా ఉండాలని నేను ఆశపడతాను. ప్రభు అంటాడు, నీవు ఈ విషయాలని ఆర్డర్గా ఉండాలని నువ్వు ఆశపడుతున్న నీవు ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా సమస్తము నీ లోపల అన్నీ కూడా ఆర్డర్గా ఉండేటట్టు చూస్తే, వింటున్నారా, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి మన నీళ్ళల్లో సంచరిస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ప్రభుని ప్రార్థన చేస్తున్నాను, ఓబేద్ ఏదోము ఇంట్లో దేవుని మందసం ఎలా ఉందో అలాగూ నేను ఇంట్లో ఉండునట్లుగా నీ మనస్సును కాస్తంత మార్చుకుంటూ నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉండేలాగా నువ్వు దేవుని పాదాలు పట్టుకోవడం అవసరం అయి ఉన్నదన్న. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టి. హూ ఇస్ అ రిచ్ పర్సన్? ఎవడు ధనవంతుడు? దేవుని సన్నిధి నిండి ఉన్నవాడు ధనవంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి మంచిది. ఎస్, 7 అంకెల జీతాన్ని పొందుతున్న నువ్వు గొప్పవాడువేం కాదు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. 6 అంకెల జీతాన్ని పొందితే నువ్వు గొప్పవాడు కాదు. అది లెక్క పెడతా కూర్చోబాక. 6 అంకెలు అంటే ఎంతని వినాలి నా మాట. 6-7 అంకెల వింటున్నారా? జీతాన్ని పొందడం 5 lakhs or 6 lakhs or 10-12 lakhs. ఈ జీతం నాకు ప్రయాణం వస్తుంది, ఇది గొప్ప విషయం కాదు. అది నువ్వు ధనవంతుడు అనేది కాదు. నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉంటే చాలు, నువ్వు గొప్ప ధనవంతుడుగా ధనవంతురాలుగా ఉంటావు. దేవుని స్తోత్రం చెబుతారా గట్టిగా? అని చెప్పాలి. హల్లెలూయా. ఒక టీవీ, ఒక ఫోన్లో చదువుతారు. నీ నోటి మాటలు కూడా నీ ఇంట్లో దేవుని సన్నిధిని తీసుకురాగలవు. నీ నోటి మాటలు ఇంట్లో లోపలికి చీకటిని తీసుకురాగలవు. ఎస్, నువ్వు చేసే ప్రతి పనులు నీ ఇంట్లో లోపలికి వెలుగును తీసుకురాగలవు, నీ ఇంట్లో లోపలికి చీకటిని తీసుకురాగలవు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, మనకు తెలియకుండానే చాలా విషయాలు అంధకార చీకటి సంబంధమైన వాటికి తలుపులు తెరిచి వాటినన్నిటిని తెచ్చేస్తున్నాం. మరొక వైపున ప్రార్థన విన్నపాలలో ఇదిగో ఇది జరగాలనుకుంటున్నాం. ఒకవైపున నువ్వు తలుపు తెరిచి మరొక వైపున సంసోనా నీ మీద పడ్డారు చూడన్నట్టుగా. సంసోని కట్టింది నువ్వే, దేవుని ప్రసన్నత పోయేలాగా క్షవరం చేసింది నువ్వే, మళ్ళీ అలర్టింగ్ సౌండ్ ఇచ్చేది అమ్మో అని చెప్పేది నువ్వే. ఏమిరా ఇది? ఈ మోసం ఏంట్రా? ఈ దలీల ఆత్మ ఏంటి? దేవుని ప్రతిష్ట పాడైపోయేటట్టు, దేవుని యొక్క సన్నిధి పాడైపోయేటట్టు, దేవుని సన్నిధి పోయేటట్టుగా పనులు జరిగించేది నువ్వే, ఇంట్లో ఆ కార్యాలు చేసేది నువ్వే. మళ్ళీ అలార్మింగ్ సౌండ్ లాగా సంసోన్ నీ మీదకి వచ్చి ఫిలిస్తీన్లు పడుతున్నారు, అమ్మో ఏదో అపాయం వస్తుంది చూడండి అనేది నువ్వే. ఏదైనా ఓటుగా ఉండురా. నీ ఇంటిని కూర్చుని ఒక వైరాగ్యం నీకు కావాలి, ఇంటిని కూర్చుని ఒక సీరియస్నెస్ రావాలి. నీ ఇంట్లో లోపలికి సాతాను రావడానికి వీలేదేస్తున్నామని ఆచారాలు చేయబాక. అందుకనే పిచ్చి పిచ్చి ఆచారాలు చేయబాక. తెలియకపోతే
తగ్గింపు నీకు ఉండాలి. మా అయ్యగారిని అడగాలి, ఇది నేను చెయ్యొచ్చా చెయ్యకూడదని నేను అడిగే ఆ తగ్గింపు నీకు కావాలి. పెద్ద చెప్పాడు, చుట్టం చెప్పాడు, ఊరు గ్రామ ఇవన్నీ నా మానేయాలేస్తున్నాము. ఈ గ్రంథ ప్రకారంగా జీవించడానికి దేవుడు మనం పిలిచిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. గురుడివాడు ఈ గ్రంథాన్ని గురించి ఎన్ని కోతలైనా కోస్తాడు, వాడికి జీవితాంతం ఇది మరుగుగా ఉంటే ఉండునుగాక, దాని గురించిన చింత ఏమీ లేదు. అయితే కనులు తెరవబడిన నీకు నాకు ఇది పరిశుద్ధ గ్రంథం అయ్యున్నదన్నమాట. చెప్పు నోరు తెలిసి సరిగా స్తోత్రం. బట్ నీ కళ్ళు తెరవబడినప్పుడు ఈ వాక్యానుసారంగా నా ఇంట్లో ప్రతిదీ ఉండాలనే వైరాగ్యం నీకు రావాలి. అన్నిటికంటే నీ ఇంట్లో నువ్వు దేవుని వాక్యమును ఎక్కువగా హెచ్చించగలిగిన వాడుగా ఉండాలి. ఇదిగో వాక్యమును ఇంట్లో నెరవేర్చే పిల్లలు అనే అనుభవాలు నీలో నాలో రావాలి. యేసుని నామములో హల్లెలూయా. అమ్మో ఏది చేస్తే ఏమి నా ఇంట్లోకి వస్తుందో అనే ఒక భయం నీలో నాలో ఉండాలి. యేసుని నామములో. ఏది వింటున్నారా? అందుకనే యోబు భయపడేవాడంట. నా పిల్లలు కలిసి కూర్చుని తినేటప్పుడు, త్రాగేటప్పుడు, తింటూ త్రాగుతూ ఎక్కడైనా గనక తిండిలో త్రాగుల్లో సరదాగా మాట్లాడుకుంటూ దేవుని బాధ పెట్టే మాటలు ఏమైనా చేస్తుంటారేమోనని యోబు ప్రతిరోజు ఉదయాన్నే లేచే పిల్లల కొరకు అయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ రోజు బలులు ఒక్కొక్క బిడ్డ కొరకు దహన బలులు సమర్పించేవాడంట. లేఖనం అంటుంది, అందుకు గాను దేవుడు అతని ఇంటి చుట్టూ కంచెని వేశాడు అని. సైతాను లోపలికి అసలు రాలేకపోతున్నాడు. పిల్లలు తలుపులు తెరిసిన వెంటనే ఈ నాన్న మోకరించి ప్రార్థన చేసి, వింటున్నారా, ఆ అమ్మ మోకరించి ప్రార్థన చేసి దురాత్ముడు ఎక్కడికి రాకూడనట్లుగా వెంటనే దాని విషయంలో పశ్చాత్తాపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా. ప్రాకారమును దిట్టపరిచేవారు ఎవరైనా కావాలి గృహాలలో. వృద్ధలైన సందుల మధ్యలో నిలబడగలిగిన విజ్ఞాపన యోధులు లేవాళ్ళు కుటుంబాలలో. ఇందాక ప్రార్థన విన్నపాలలో అదొక విన్నపంగా చెప్పారు. విజ్ఞాపన యోధులు సంఘములో లేవాలి. ఎవరి కొరకు? మొదట నీ కుటుంబం కొరకు నువ్వు అంగలార్చగలిగిన ప్రార్థన నీకు రావాలి. ఈ సంవత్సరం మొదలైనాక కనీసం ఒక గంట అయినా నీ కుటుంబం కోసం ఏడ్చి ప్రార్థన చేస్తుంటావా? ఒక గంట మానకుండా, ఒక గంట నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ కుమారుల కొరకు, వారి క్షేమం కొరకు చేసుంటావా? రోజు చేయవలసిన నీవు ఇన్ని నెలల్లో ఒక గంట కూడా చేయకపోవడం ఎంతటి నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, సంఘమా యెహోవా మాటను ఆలకించు. నీ కుటుంబాన్ని కూర్చొని ఒక సీరియస్నెస్ రావాలి. వ్యర్థమైనది ఏది నా ఇంటి లోపలికి రావడానికి వీలు లేదు. నా గృహము లోపల ఎల్లప్పుడూ నా దేవుని సన్నిధి ఉండాలి. ఆమేన్.